శ్రీవల్లిని చూసుకోవడానికి చందు వాళ్ళు పెళ్లి చూపులకి ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఇల్లుని వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి చందు ఇంత పెద్ద ఇంటికి అల్లుడు కాబోతున్నాడా అని చెప్పేసి అయితే అందరూ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటారు. రే మంచి ఛాన్స్ కొట్టేసావురా అని చెప్పేసి అయితే సాగర్ చందు వైపు చూసి అంటూ ఉంటాడు. ఇంతలో శ్రీవల్లి కాఫీ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ ఉంటుంది. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పేసి అయితే శ్రీవల్లి చందుని తీసుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. నాకు మీరంటే బాగా నచ్చేసారు కదా, అందుకే మీ మీద నాకు చాలా చిన్న డౌటే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అదేంటో అడగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీవల్లి మాత్రం మీరు ఇంత బాగున్నారు కదా, మీకు ఏవైనా ముందుగా లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా, ఉంటే నాకు కొంచెం చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో నర్మద ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి అవును శ్రీవల్లి నువ్వేం చదువుకున్నానన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో శ్రీవల్లి చెల్లి బీటెక్ చదివింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద మాత్రం అదేంటి మీ అక్క చెప్పకుండా నువ్వు చెప్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీవల్లి వాళ్ళమ్మ ప్రేమించి పెళ్లి చేసేసుకున్నావు, అందుకే నీకు ఎలాంటి సిగ్గు బిడియం లాంటివి ఉండవు, తనకు ఇప్పుడే కదా ఇలా సిగ్గు బిడియం ఉంటాయి కదా, మరి నీకైతే ఇలాంటివి ఏమీ జరగలేదు, డైరెక్ట్గా పెళ్ళి అయిపోయింది, తనకు అలా ఏమీ కాదు కదా, అందుకే తనకు బాగా సిగ్గుగా అనిపిస్తుంది, అందుకే తన చెల్లి చెప్పింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఈవిడ ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.